హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొత్త బండికి ఆయిల్ చేంజ్ చేస్తున్నాము. సెన్సార్ బండి అన్నమాట. 5075 CRDI ఇంజన్ ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలనో ఆయిల్ చేంజ్ మన వీడియోలోకి వచ్చేసినాము. ఇవి డీజిల్ ఫిల్టర్లు అన్నమాట. ఈ డీజిల్ ఫిల్టర్లు మన పాత బండ్ల కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కింద ప్లగ్ వీకి అది సెన్సార్ ప్లగ్ వీకి తర్వాత మనం డీజిల్ ఫిల్టర్ ఇప్పాలి ఫ్రెండ్స్. ఆ బండ్లకు ఏమో ఇలా లేకుండే ఫ్రెండ్స్. నట్టు సిస్టమ్ ఉండే, 12-13 బోల్ట్ ఇప్పితే ఆ ఫిల్టర్లు వస్తుండే. ఇప్పుడు డైరెక్ట్ థ్రెడింగ్ టైప్ ఇచ్చిండు. అందుకే మెకానిక్ ఇంకా మాకు కూడా రాదని ఇంకా మెకానిక్ పిలిచినాము. మెకానిక్ వచ్చి తీస్తున్నా అన్నమాట. మనం ఫస్ట్ అయితే డీజిల్ బంద్ చేసుకోవాలి. ఆడ మన ట్యాంక్ కాడ డీజిల్ బంద్ చేసుకొని ఈ ఫిల్టర్లు ఇప్పాలి, లేకుంటే డీజిల్ మొత్తం కింద పోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇబ్బంది ఇచ్చిండు. ఆ బండ్ల కంటే ఈ బండ్లు చాలా రిస్క్ ఉంది ఆయిల్ చేంజ్ చేయాలంటే ఫ్రెండ్స్. ఈ బండి వచ్చేసి 10 మోడల్ 2025 డీజిల్ బంద్ చేసుకోవాలి, లేకుంటే ఇట్లా కారుతుంది. మేము బంద్ చేసుకున్నాం, కొద్దిలో ఉన్నది కారుతుంది అన్నమాట. ఆయన మా ఓనరు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ బండ్లకు చేసుకోవాలంటే ఇలాంటివి ఈ వీడియో చూస్తే ఇంకా మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలా. ఎలా మనం ఒకవేళ మెకానిక్ రాకున్నా కూడా మనం ఫీల్డ్లో కూడా చేసుకోవచ్చు. మనతోన బెల్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈడ చెప్తున్నాడా మెకానిక్, ఆ బెల్ట్ తప్పనిసరి ఉండాలి. ఆ బెల్ట్ లేకుంటే కానీ మనం ఏం పని చేయలేం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫిల్టర్. ఇంకా ఈ ఫిల్టర్ తర్వాత ఆ ఫిల్టర్ కూడా ఇప్పాలి ఫ్రెండ్స్. దీనిలోకి మొత్తం వాచర్లు ఉన్నాయి, సెన్సార్లు ఉన్నాయి, అంతా గుద్దల్దం పెట్టిండు ఫ్రెండ్స్. మెకానిక్కి ఇప్పటికి చేయడానికి గంట పడింది ఫ్రెండ్స్. నేనైతే షార్ట్గా వీడియో పెట్టిన, చూడండి ఫ్రెండ్స్. అగో మన మెకానిక్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్క్రూ డ్రైవర్ పెట్టి తీసినాం, బొక్కలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఆడ చిన్నగా ఆ బెల్ట్తోన కూడా వచ్చలేదు, కంపౌండ్ నుంచి అంత టైట్ ఫిట్టింగ్ వచ్చింది. ఇంకా ఇప్పుతున్నాడు కష్టపడి మన మెకానిక్. ఆ బండ్లే మంచిగా ఉండే ఫ్రెండ్స్. ఇంకా ఈ పాత బండ్లు మంచిగా ఉండే. ఈ కొత్త బండ్లు వచ్చేసరికి ఇంకా కొత్త సిస్టాలు పెట్టిండు. ఇంకా మనం పాత బండ్లకైతే మనమే చేసుకుంటుండేమి. ఇంకా మనకు ఎప్పుడు చూడలే కదా. ఇంకా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినాం. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే ఈ ఆయిల్ చేంజ్ది ఎక్కడ వీడియోనే లేదు ఫ్రెండ్స్. అందుకే ఇంకా మన వల్ల కాదని ఇంకా మన మెకానిక్కి ఫోన్ చేసి, జాండీర్ మెకానిక్కి ఫోన్ చేసి పిలిపించినాము. ఇంకా ఫిల్టర్లు అయితే ఇప్పకం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎట్లా ఫిట్ చేయాలా, ఎన్ని వాచర్లు, అన్ని వాచర్ల టైపులు సెన్సార్లు ఇచ్చిండు కాబట్టి ఇంకా మొత్తం వైర్లు మొత్తం యాడ్ ఇది చేసినా మొత్తం పీజులు పోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అతనైతే చాలా ఇబ్బంది పడి చేస్తున్నాడు మెకానిక్. ఇంకా కొత్త ఫిల్టర్లు ఇక్కడ ఇప్పుతున్నాం. డీజిల్ ఫిల్టర్ కొత్తది ఓపెన్ చేస్తున్నాం. మన మెకానిక్ అన్న అయితే ఇప్పుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మన ఈ వీడియో చూసి అందరూ మనం ఒక మెకానిక్లు రాకుంటే కూడా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, క్లియర్గా పెట్టినా అన్నమాట. నిదానంగా చూసి చేసుకోవాలి, లేకుంటే మనకు ప్రాబ్లం అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి వీడియోలో క్లారిటీగా ఉన్నది చూసి తీసుకోవాలి. దీనిలో మీద వేరే నంబర్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఫిల్టర్లు సపరేట్ ఇచ్చిండు, అంతా డైరెక్ట్ ఫిల్టర్లకే డైరెక్ట్ ఎక్కేటట్లా పెట్టిండు. మనకు అవి అయితే ఇంకా ఆ ఫిల్టర్లు అయితే లోపల తీసి మనం వేరే ఫిల్టర్, కొత్త ఫిల్టర్లు, పాత ఫిల్టర్లు తీసేసి కొత్త ఫిల్టర్లు వేసేది ఉండే. ఇప్పుడేమో డైరెక్ట్
కప్పులతో అట్లే ఇచ్చిండు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది డీజిల్ ఫిల్టరే, ఆయిల్ ఫిల్టర్ లాగా కొడుతుంది కదా, చాలా డిఫరెంట్గా చేసిండు. మన మెకానిక్ అయితే ఆ వాచర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ వాచర్ పెట్టకుంటే మళ్ళీ ఆడ డీజిల్ కారుతుంది. ఆ వాచర్ ఎలా పెట్టాలనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ మనము. ఇంకా పాత వాచర్ చేస్తుండే ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, అది పాత వాచర్ అన్నమాట. అది తీసేసి ఇంకా అది మనకు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కొత్తది పెట్టినాక ఇంకా ఇది కొత్తది పెడుతున్నాం కదా, ఇది పాడైతే మళ్ళీ డీజిల్ లీకేజ్ అయితే ఇంకా అది పెట్టుకోవచ్చు అన్నమాట. అది పడేయకూడదు ఆ వాచర్లు. ఒకవేళ ఈ వాచర్ ఫెయిల్ అయితే ఆ వాచర్ పెట్టుకోవాలి మనము. దీని మీద నంబర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, 5031608 వాచరు. ఆ వాచర్ వేయకుండా మొత్తం డీజిల్ లీకేజ్ అవుతుంది అన్నమాట. ఈ వాచర్లు వల్ల చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే మనం డీజిల్ కారితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బండి మొత్తం దుమ్ము పడి గబ్బులేస్తుంది. ఫస్ట్ ఫిల్టర్ ఫిట్ చేసినాము, సెకండ్ ఫిల్టరు ఫిట్టింగ్ అవుతుంది. డీజిల్ ఫిల్టర్లు ఇక్కడ ఉన్నటివి. ఆయిల్ ఫిల్టర్ మళ్ళీ అవతల సైడ్ ఉంటుంది. ఇవతల టైట్ అయిపోయినాక ఇంకా తర్వాత అవతల సైడ్ పోదాం అన్నమాట. మనం ఇవతల మొత్తం బిగించుకున్నాక తర్వాత మనం అటు సైడ్ పోదాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బెల్ట్ లేకుండా మాత్రం పని కాదు. బెల్ట్ తప్పనిసరి ఉండాలి. బెల్ట్తోనే టైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ పాత ఫిల్టర్లకు ఇంకా 13 నెంబర్ పానర్ ఉంటే సరిపోతుండే. ఇప్పుడు బెల్టులతో పని ఉంది ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా డీజిల్ పైపు కూడా ఎక్కియాలి. ఆడ కటింగ్ ప్లేయర్ తీసుకొని ఆ లాక్ ఉంటుంది, అది తొలగించినాక మళ్ళీ లాకు ఆ కటింగ్ ప్లేయర్ ఇడిచి పెడితే లాక్ పడుతుంది అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ ఫిల్టర్లు బిగించినాము. ఇంకా అవి పాత ఫిల్టర్లు కిందికి అందిస్తున్నాము అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత రిస్క్ ఉంది కదా. ఆయిల్ చేంజ్ చేయడానికనే అర్ధ గంట పైన పడుతుంది. సరిగా టైట్ చేయలే అని మన మెకానిక్ మళ్ళీసారి టైట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఒక వాచర్ మర్చిపోయింది, మళ్ళీ ఇంకో వాచర్ ఎక్కించి మళ్ళీసారి పెడుతున్నాం ఫ్రెండ్స్. అందుకే జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి మనము, ఇబ్బంది పడకుండా మంచిగా చూసి టైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ డబల్ పని చేయకుండా మనం నీట్గా చేసే పని కొంచెం లేట్ అయినా కూడా మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. లేకుంటే మనకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెన్సార్ బండి కదా, అంటే ఏం కాదు, కానికైతే ఏం కాదు. మన జాగ్రత్త, మనకు లీకేజ్ అవుతుంది అంతే. మనం నీట్గా చేసుకుంటే బండి కూడా నీట్గా నడుస్తుంది. మళ్ళీ లేకుంటే ఆయిల్ ఆడ డీజిల్ కారి ఎయిర్ లాక్ సౌండ్ వచ్చి మళ్ళీ మనకు తిప్పలు పెడుతుంది. అందుకే మనం చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ మనం లూజ్ చేసిన ప్లగ్ అన్నమాట. అది మళ్ళీ దాంట్లో చిన్న వాచర్ ఉంటుంది, ఆ వాచర్ పెట్టి మళ్ళీ టైట్ చేయాలి. ఆ వాచర్ పెట్టకుంటే మళ్ళీ డీజిల్ అనేది రాదు ఫ్రెండ్స్, డీజిల్ సప్లై అనేది కాదు. చూడండి ఫ్రెండ్స్, అది మర్చిపోయినందుకు ఆ వాచర్ ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నాం. టైట్ చేస్తున్నాడు మన మెకానిక్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం నీట్గా పెట్టుకోవాలి. మనం ఒకవేళ మెకానిక్ రాకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇంకా ఇటు సైడ్ వచ్చినాము. ఇటు సైడ్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ పీకుతున్నాం అన్నమాట. బెల్ట్తో ఇప్పేస్తున్నాము. చాలా టైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కంపెనీ నుంచి. ఇంకా మా బండికి ఆయిల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టైట్ ఉంటాయి ఫస్ట్. తర్వాత మనం చూసుకొని బిగించుకోవాలి.
అన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద బకెట్ పెట్టుకోవాలి, ఆయిల్ కారుతుంది బకెట్లో, లేకుంటే బండి మీద పడి మొత్తం దుమ్ము అవుతుంది. తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, కానీ మనం ముందు జాగ్రత్త ఆయిల్ బండి మీద పడకుండా బకెట్లు పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొత్త ఫిల్టర్ తెచ్చి అవతల ఉంది తీసుకొచ్చి ఫిట్ చేయాలి. ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇది గేర్ ఆయిల్ ఫిల్టర్ ఫ్రెండ్స్. గేర్ ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చేస్తున్నాము, కొత్త బండి కదా, గేర్ ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చేస్తే బాగుంటుందని అది కూడా మార్చేసినాం. ఇంకా ఫిల్టర్ కూడా ఫిట్ చేసినాము, ఆయిల్ ఫిల్టరు. కింద బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ బోల్ట్ టైట్ చేసుకోకుండా ఆయిల్ పోస్తే మొత్తం కిందికే పోతుంది ఫ్రెండ్స్. అందుకే గట్టిగా టైట్ చేసుకోవాలన్నమాట. మనం చెంబర్ బోల్టు ఫుల్ టైట్ చేసుకోవాలి, గుంజిన రాకూడదు. ఎందుకంటే ఆ బోల్టు లూజ్ అయితే మాత్రం ఆయిల్ మొత్తం పోయి ఇంజన్ సీజ్ అవుతుంది అన్నమాట. అందుకే ఫుల్ టైట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్కి ఇంకా మేము పని మొత్తం అయిపోయినాక మనం అన్నీ చూసుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంజన్ ఆయిల్ పోస్తున్నాము. ఇంకా ఇది పోస్తే మొత్తం అయిపోయినట్టే ఇంకా పని. ఆయిల్ చేంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.